ఈఓఐ తక్షణమే రద్దు చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో స్టీల్ యాజమాన్యం ప్రకటించిన ఈఓఐని తక్షణమే రద్దు చేయాలని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు డిమాండ్. నేడు స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్రధాన పరిపాలనా భవనం ఎదుట ధర్నా. ఈ సందర్భంగా స్టీల్ సిఐటియు నాయకులు మాట్లాడుతూ ప్రైవేటీకరణ కోసం 46 విభాగాలని ప్రైవేటీకరణ కోరుతూ ఆసక్తి వ్యక్తీకరణ టెండర్స్ పిలవడం జరిగింది. 10,000 మంది ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్ట్ కార్మికులు 5,000 మంది తగ్గించారు. 20,000 మంది ఉద్యోగుల స్థానంలో 10,000 మంది తగ్గించి 10,000 మంది కొత్త వారిని తీసుకుంటామని చెప్పి ఒకరు కూడా ఉద్యోగం ఇవ్వలేదు. అదే సందర్భంలో ఒక 50 మంది కాంట్రాక్ట్ను ఢిల్లీలో సెలెక్ట్ చేసి వారి ద్వారా స్టీల్ ప్లాంట్ని లోపరుచుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి పెద్ద నాయకులంతా కూడా మంత్రి గారి దగ్గర నుంచి కూటమి పెద్దల దగ్గర నుంచి ప్రైవేటీకరణ లేదని చెప్పి ఒక పక్క చెప్తా ఉన్నారు. ఇది ప్రైవేటీకరణ కాకపోతే ఏమిటని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇది జొడిదారు ప్రైవేటీకరణ కాదా? 1650 రోజుల నుంచి మేము పోరాటం చేస్తూ ఉంటే మీరు ప్రైవేటీకరణ లేదని చెప్పి ఒక పక్క చెప్తూ పార్లమెంట్ లో ప్రైవేటీకరణ కొనసాగుతుందని ఇంకో పక్క చెబుతూ ఈ రోజు బయట నుంచి తీసుకొచ్చి ఇంతకన్నా బాగా పనిచేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. నగర స్టీల్ ప్లాంట్ కమిషనింగ్ చేసింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు. బొకారంలో బెలాంలో దుర్గాపూర్లో ప్రాబ్లమ్స్ వస్తే ఎన్ని సమస్యలు పరిష్కారం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు. భారతదేశంలో ఎవరైనా సరే ఇంతకన్నా కాంపిటెన్సీ ఉన్నటువంటి స్కిల్ ఉన్నటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి కార్మికులు ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు నిర్వీర్యం చేయడం కోసం మీరు ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోలేదు లేదు. ఈ రోజు సాయంత్రం పోరాట కమిటీగా కూర్చొని కార్యాచరణ తయారు చేస్తాం. దీన్ని ఎదుర్కొంటాం. కూటమి నేతలు కూడా చొరవ తీసుకుని ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. వైసీపీ కూడా రంగంలో రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో రా మెటీరియల్ లేక ఇవాళ ప్రొడక్షన్ ఉంటుంది తగ్గించారు. ఇది వాస్తవమైనటువంటి విషయం. రా మెటీరియల్ లేకపోవడం మూలంగా కుదురుముఖ ఐరన్ ఓర్ నుంచి పెలెట్స్ కొంటున్నామని చెప్పి చెప్తున్నారు. దీనికి 2,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే 1,500 ఎకరాల భూమిని ఎన్ఎండిసి ఇచ్చినప్పటికీ ఇవాళకి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎన్ఎండిసి నుంచి ఐరన్ ఓర్ని ఎందుకు రప్పించలేదని. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మ్యాన్ పవర్ ఎక్కువ ఉన్నదని చెప్పి 5,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ని అలాగే 1,000-1,500 మందిని పర్మనెంట్ ఎంప్లాయీస్ని విధుల్లోంచి విఆర్ఎస్ పేరు విధుల్లోంచి తొలగించారు. అలాగే కాంట్రాక్ట్ వర్కర్స్ని తొలగించారు. కానీ 1,500 మందిని ఇవాళ రిక్రూట్మెంట్ చేస్తున్నారు బయట రాష్ట్రాల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఎందుకు చేసుకున్నారో అడుగుతారు. ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గన్ను ఉంటే ఖచ్చితమైనటువంటి లాభాలు అనేటువంటివి వస్తాయి. ఇవాళ లాభాలు రాకుండా ఈ ప్యాకేజీ పేరుతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇవాళ అన్యాయం చేస్తుంది. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం ఇవాళ సాయంత్రం కార్యాచరణ నిర్మించి ఖచ్చితమైనటువంటి పోరాటాన్ని మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. పోరాటాలు 50 సంవత్సరాల చరిత్ర. ఇది ఒక రక్త చరిత్ర. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని వాళ్ళు సాధించినటువంటిది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీవ్రమైన అన్యాయం. ఇవాళ శంకుస్థాపన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి. దీనికి గనులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించిన గనులు కూడా ఇవ్వలేదు. ఇవాళ ఓఎండిసిలో ఉన్నటువంటి గనులు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రాకుండా ఆపేసి కుదురుముఖ్ స్టీల్ ప్లాంట్ నుంచి తీసుకొచ్చేటువంటి కుదురుముఖ్ ఐరన్ ఓర్ని తీసుకొచ్చేసి అధిక ధర మీద ప్లేట్ ఛార్జెస్లు ఎక్కువయ్యి 2,500 రూపాయలు నష్టం వస్తుందన్నమాట. ఇవాళ ఎన్ఎండిసికి 1,500 ఎకరాలు ఇచ్చాం. ఇవాళ ఎన్ఎండిసి నుంచి ఎందుకు రావటం లేదు? ఐరన్ ఓర్ కానీ లేకపోతే ఉన్నటువంటి పిల్లెట్స్ కానీ అక్కడి నుంచి ఎందుకు తీసుకోవటం లేదు? మీరు చేస్తున్నటువంటి ద్రోహం ఆంధ్రులకి మరొకసారి ద్రోహం చేయబోతున్నారు. ఇవాళ అమరావతి లేదు, లేకపోతే ఇంకో పోలవరం పేరు మీద విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఇవాళ 10,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ కార్మికుల్ని స్థానికంగా ఉపాధి పోయింది లక్షలాది మందికి అనమాట. ఇవాళ ఎక్కడ చూసినా విశాఖ నగరంలోనే టూలెట్ పర్ సేల్. ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నువ్వు ప్రైవేటీకరణ చేస్తున్నావు, దీన్ని మూసేస్తున్నావు అని చెప్పేసి తరలిపోతున్నారు, వలస వెళ్ళిపోతున్నారు. ఈ సమస్యను మీకు రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావటం లేదా? అర్థమయ్యేలాగా మీరు ఒకసారి మరో పునరాలోచించండి. ప్యాకేజీ పేరు మీద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ప్రభుత్వ రంగంలో ఉంచుతా ఉంటున్నారు అనమాట. ఆపరేషన్ మెయింటెనెన్స్ ఇతర రాష్ట్రాలు గుజరాతీ కాంట్రాక్టులకి అప్పచెప్తున్నారనమాట. ఇవాళ రా మెటీరియల్ 3 BFలు నడుపుతామని చెప్పేసి 3 BFలకి సరిపడే రా మెటీరియల్ ఎన్ఎండిసి నుంచి 1,500 ఎకరాలు ఇచ్చి కూడా ఎన్ఎండిసి నుంచి తీసుకోకుండా బయట వారి నుంచి కొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నష్టం పెట్టి ఇవాళ మళ్ళీ ఈఓఐని పెట్టి ఆంధ్రులు ఎవరికి కూడా ఉపాధి లేకుండాను దెబ్బ కొడుతున్నావు. అది మేము సహించేది లేదు. మేము దీన్ని పోరాటం అనేది గతంలో కూడా నువ్వు 90 ఏళ్ళలో విశాఖ ఉక్కు కర్మాగారంలో పవర్ ప్లాంట్ ని, ఎంఎంఎస్ఎం ని, ఏఎస్పీని
అమ్మేస్తాం, ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తామని చెప్పారన్నమాట. ఆ రోజు కూడా పోరాడాం, ఈ రోజు కూడాను ఆంధ్రప్రదేశ్ కార్మిక వర్గం పోరాడుతుంది. దీన్ని మీరు యొక్క ఆలోచన విధానాన్ని, ఎన్డీఏ కూటమి ఆలోచన విధానం మార్చుకోకపోతే మటుకు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఉద్యమంకి ముందు ఉంటుందని చెప్పేసి, ఉద్యమాలు మీరు అంతలేరని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తున్నాను. అంటూ విశాఖకు ఆంధ్రులకు అని చెప్పి పోరాడి సాధించిన స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గినట్టు కేంద్ర ప్రభుత్వం కనిపించడం లేదు. ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్నటువంటి పనిని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అనేది టెండర్లు పిలిచింది. ఇది ప్రైవేటీకరణలో భాగంగా జరుగుతుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదు, మేము అధికారంలోకి వచ్చాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి కాపాడేశామని చెప్పేసి కూటమి నేతలన్నా చెప్పడం జరిగింది. అదే నిజమైతే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ ప్రైవేటీకరణ ఎందుకు జరుగుతా ఉందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే దొడ్డిదారిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తుందో దీన్ని చిత్తశుద్ధిగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం గతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము చేయనివ్వం అని చెప్పేసి ఏదైతే చెప్పారో దాన్ని ఈ రోజు దొడ్డిదారిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతూ ఉంటే మీరు స్పందించకపోవడం అనేది అత్యంత దుర్మార్గం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం కానివ్వండి, అధికార పక్షం కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిలపక్ష పార్టీలన్నీ కూడా కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈవోఐలు ఇచ్చారు, వీటిని రద్దు చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. దీనికి సంతకాలు కేటాయించే విధంగా కృషి చేయాలి. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల్ని, నిర్వాసితుల్ని అదే నిర్వాసితులతో నియమించే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుతాం.